వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. వెంకటగిరి పట్టణ పరిధిలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, ఎస్ఐ సుబ్బారావు వాహనాలను తనిఖీ చేసి 10 ఆటోలు సీజ్ చేశారు. అందులోని స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడారు. సమ్మర్ సీజన్లో హాలిడేస్ కు సొంత ఊర్లకు చేరుకున్న యువత, విద్యార్థులు ట్రిబుల్ రైడింగ్ తో అతివేగంగా వాహనాలు నడుపుతున్నారని తమకు కంప్లైంట్ రావడంతో పోలీసులు అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఆటోల్లో స్పీకర్లు పెట్టి ఇబ్బందికరంగా వెళ్తుంటే గతంలో పీటీ కేసులను పెట్టామని, ఇప్పుడు కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ వారిని హెచ్చరించారు. చిన్నారులకు పేరెంట్స్ బైక్లను ఇవ్వద్దన్నారు. యువత బైక్ రైడ్లపై తస్మత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉత్సాహంలో, ఆనందంలో విచ్చలవిడిగా బైక్ రైడ్లు చేస్తే వారికి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు. ఆటోలలో టేప్ రికార్డులు, స్పీకర్లు, సౌండ్ బాక్సులు ఉంటే ఆటోలు సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. బైక్లపై నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఉంది దీని ఇది మన అది కూడా టేప్ ఉంది, టేప్ రికార్డ్ ఉంది కదా. ఆధారాన్ని నాకు ఎక్కడది చూసుకొని వెళ్దామా? ఆడికి వెళ్ళాక కూడా అది ఉండాలా. లోపల బయట పెట్టమా ఇబ్బంది పడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ముఖ్యంగా అందులో విజిబుల్ పోలీసింగ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, చాలా ఆటోస్ చెక్ చేశాము. ఇందులో చాలా మంది స్పీకర్స్, డెక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. అవి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కావచ్చు, నాన్ ఫ్యాటల్ కావచ్చు, పబ్లిక్ న్యూసెన్స్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఆటోలు కానీ స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇంతకుముందు పెట్టే కేసు పెట్టేవాళ్ళం, ఇప్పుడు అలా ఉండదు.
కోర్టు దగ్గర వాళ్ళని హాజరుపరుస్తాము, ఛార్జ్ షీట్ వేస్తాము. సో దయచేసి ఇది గట్టిగా పోలీస్ వారి నుంచి హెచ్చరిక అనుకోండి. అండ్ ఇప్పటివరకు ఒక 10 ఆటోలు చెక్ చేసాం యావరేజ్గా. వీటిలో 5 స్పీకర్స్ వారి చేతనే తీయించాము. అండ్ ముఖ్యంగా చాలా మంది హాలిడేస్ కదా, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, అఫ్ కోర్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలా మంది పేరెంట్స్ 2 వీలర్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. లైసెన్స్ లేని వాళ్ళకి కానీ ఇస్తే కానీ 2 వీలర్స్ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ లైసెన్స్ కూడా టెంపరీగా కూడా క్యాన్సిల్ చేస్తాం. అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం కానీ, స్నేక్ డ్రైవింగ్ కానీ, చేజ్ డ్రైవింగ్ ఏది చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా చాలా మంది 10:30 తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ లో కావచ్చు, అవుట్స్కర్ట్స్ లో కావచ్చు. ఇవి చాలా మంది పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవేవైనా కానీ మాకు మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెంపరీ లైసెన్స్ ఉండదు, క్యాన్సిలేషన్, పర్మనెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. అండ్ ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు రైడ్ చేస్తామో తెలియదు, ర్యాండమ్ గా ఉంటుంది. సో ఇప్పటివరకు నేను వెంకటగిరిలో జస్ట్ ఓన్లీ వాచ్ చేసి వెళ్ళాను. సో నేను వస్తే కానీ గట్టిగా చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు తగ్గేలాగని చెప్పి నేను అనుకోకుండా వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటగిరి ప్రజలు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.